హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో త్వరలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి శుభవార్త అండి. సో గుడ్ న్యూస్ ఏంటంటే 15% ఐఆర్ అయితే ప్రకటన. సో విషయానికి వచ్చినట్లయితే ఆగస్టు 2వ తేదీన క్యాబినెట్ భేటీ అయితే ఉందండి. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ప్లస్ ఆగస్టు 2వ తేదీన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం అయితే జరగనుందన్నమాట. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆగస్టు 2వ తేదీన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం అయితే జరగనుంది. సో మనకు ఆగస్టు 2వ తేదీ అంటే ఫ్రైడే అండి, కమింగ్ ఫ్రైడే అయితే ఈ మంత్రిమండలి సమావేశం ఉదయం 11 గంటలకు మొదటి బ్లాక్లో, సచివాలయం మొదటి బ్లాక్లో ఈ సమావేశం జరుగుతుంది. ఇందులో చర్చించాల్సిన అంశాలని, ప్రతిపాదనల్ని నిర్దేశిత విధానంలో బుధవారం సాయంత్రం లోపల సాధారణ పరిపాలనా శాఖకు అయితే అందజేయాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, అలాగే ఇతర కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన నీరబ్ కుమార్ ప్రసాద్కు సోమవారమే ఆదేశించారన్నమాట. అలాగే సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఆగస్టు 5న కలెక్టర్ల సమావేశము జరగనుంది. సో మంత్రులు, ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఈ ఆగస్టు 5న కలెక్టర్ల సమావేశానికి హాజరుగా ఉన్నారు. సో ఇక్కడ మనకు ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే మంత్రిమండలి సమావేశంలో ఏవైతే చర్చించాల్సిన అంశాలు ఏవైతే ఉంటాయో ప్రతిపాదనని నిర్దేశిత విధానంలో అయితే బుధవారం సాయంత్రం లోపల సాధారణ పరిపాలన శాఖ అయితే అందజేస్తారండి. సో ఉద్యోగులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇవే. పీఆర్సీ ఆలస్యం అయితే ఐఆర్ ఖచ్చితంగా ప్రకటిస్తామని ప్రభుత్వమే చెప్పింది కాబట్టి సో ఈ మేరకు ప్రభుత్వం 15% అయితే ఐఆర్ ప్రకటించే యోచనలో ఉన్నట్టు ఉద్యోగ సంఘాల్లో చర్చ అయితే నడుస్తోంది. సో కానీ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్స్ అంతా కూడా 30% ఐఆర్ అయితే కోరుతూ ఉన్నారు. సో ఈ మేరకు మరి క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం వెలువడనుందండి. సో త్వరలో అయితే గుడ్ న్యూస్ అయితే రానుంది. సో అదేవిధంగా మనకు పెండింగ్ బకాయిలపైన కూడా చర్చ వచ్చే అంశం అయితే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఏదేమైనప్పటికీ కూడా మనం ఆగస్టు 2వ తేదీ వరకు అయితే వేచి చూడవలసిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.